బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం. తీవ్రమైన లైంగిక దాడి జరిగినట్లు అదనపు సెక్షన్ జోడించారు. అంటే కేసుని ఆల్టర్ చేశారు, సెక్షన్స్ ఆల్టర్ చేశారు. నేడు విచారణకు రావాలని నోటీసులు. అందుబాటులో లేని భగీరథ్. మొన్న ఆ బాధితురాల దగ్గరికి ఎవరైతే సిట్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రితిరాజ్ గారు డీసీపీ వెళ్ళినప్పుడు అక్కడికి, అంటే ఆ పోలీస్ స్టేషన్కి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఆమె చెప్పింది ఏంటంటే, ఈ బండి భగీరథ్ అనే వ్యక్తి కనబడతలేడు, మేము అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము పట్టుకుంటామని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత నిన్న ఆ ఫ్యామిలీకి వెళ్ళి ఆ బండి భగీరథ్ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ్ అంటే బండి సంజయ్ ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో గతంలో పెట్టిన ఎఫ్ఐఆర్కి ఇప్పుడు పెట్టిన ఎఫ్ఐఆర్కి తేడాలు ఉన్నాయి. అందులో పేర్కొన్న సెక్షన్స్ ఆల్టర్ చేశారు. ఇంతకుముందు సెక్షన్స్ ఏమో స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా ఉన్నాయి. మనం అడ్వకేట్తో మాట్లాడి క్లారిటీ తీసుకుందాం. సో వాళ్ళకి ఆ సెక్షన్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇంతకుముందు పెట్టిన సెక్షన్స్ స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా ఉన్నాయనే ఒక విమర్శ చాలా బలంగా ఉంది. ఈ పోక్సో కేసులో ఏం చేస్తారంటే, కేసు తీవ్రత దృష్ట్యా ఫస్ట్ కేసులు పెట్టిన తర్వాత దాన్ని కేసు తీవ్రత ఉంది అనుకున్నప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేస్తారు. సో ఒక ప్రయత్నం అయితే జరిగింది, దీన్ని ఏదో చేయాలి, హషప్ చేయాలి, అది దాని ప్రయత్నం జరిగింది. కానీ దాని తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైన నిరసన, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి కూడా ఈ సెగ తగిలింది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే. రేవంత్ కాపాడుతున్నాడన్న లైను నేనెందుకు దీన్ని భరించాలి అని అనుకున్నాడో ఏమనుకున్నాడో మొత్తానికైతే మరి నిన్నైతే నోటీసులు ఇచ్చిన నోటీసులో సెక్షన్ ఆల్టర్ చేశారు. సెక్షన్ ఆల్టర్ చేయడం అంటే మరి అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారా, ఇంకా అది క్వశ్చన్ మార్కేనా? అసలు దీనికి సిట్ వేయాల్సిన అవసరం ఏమున్నది? చాలా పోక్సో కేసెస్కి సంబంధించిన దాంట్లో అన్నింటికి సిట్ అయ్యారు కదా, మరి ఇది ఎందుకు సిట్ వేసారు సపరేట్గా? హై ప్రొఫైల్ కేసు అని సిట్ వేసారా? దేనికి సిట్ వేశారు? ఈ అనుమానం ఆల్రెడీ ప్రజల్లో ఉన్నది. సో మాట్లాడదాం అసలు ఏంది సెక్షన్స్ ఇదని. ఇంకొక వైపున బండి సంజయ్ వర్గం చేస్తున్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పుతున్నది ఏంటంటే, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒకటి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము సపరేట్ ఇంకొక వీడియోలో. వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారంటే, ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనము, ద మ్యాటర్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అప్ సూన్ బిఫోర్ ద వెకేషన్ బెంచ్. ఓకే, ఆ బెంచ్ మీదకి రాబోతున్నది ఎవరు? బండి సంజయ్, బండి భగీరథ్ ఆల్రెడీ వీళ్ళు పిటిషన్ వేసారు అనమాట, మా ఓడికి బెయిల్ ఇవ్వాలి అని, బెయిల్ కావాలని. ఇన్ దిస్ పిటిషన్ భగీరథ్ 23 contended that the girl whom he was accused to have harassed sexually was not a minor at the time of the alleged incident. ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయానికి ఆమె మైనర్ కాదు అన్న ఒక లైన్ ఆ సిఆర్ఎల్పి ఆ పిటిషన్లో వీళ్ళు పేర్కొనడం జరిగింది. అది బెయిల్కి పోయినప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ ద alleged incident, and that the allegations leveled against him were false and motivated by personal disputes between his family and the survivor's family. He argued that the relationship between the girl was consensual and continued for considerable period without any complaint being raised. సో ఆ సమయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు, తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఆ మైనరా మేజరా అన్న దాని మీద వీళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మరి ఇది ఎవరు తేల్చాలా? సిట్ తేల్చాలా? గవర్నమెంట్ ఇమీడియట్గా తరోగా ఎంక్వైరీ చేసి తేల్చాలా? ఇది ఎంత సమయం పడుతుంది దీనికి? ఇంత చర్చ ఇన్ని రోజుల దాకా అవసరం పడుతుందా? అవసరం పడదు. కాలయాపన జరిగిందన్నది అర్థమవుతున్నది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ ఇది. నేను ఇంకా అది ఆ సిఆర్ఎల్పికి సంబంధించిన పిటిషన్ అదంతా డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి నేను చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇది మాట్లాడదాం ఫస్ట్. ఈ కీలక పరిణామం ఏంటంటే, నోటీస్ ఇచ్చారు. సో ఆ నోటీసు ఒకసారి ఆ నోటీస్ కూడా చూద్దాం. ఇది ఆ నోటీస్. ఈ నోటీస్లో ఏముంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వెర్ హ్యాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ కంప్లైంట్ lodged by the mother of the victim child who identity and details are kept confidential. ఎందుకంటే ఇది పోక్సో కాబట్టి, పోక్సో చట్టం ప్రకారం వాళ్ళ ఫోటోలు రివీల్ చేసినా, వాళ్ళ పేర్లు రివీల్ చేసిన వాళ్ళ మీద కూడా పోక్సో పెట్టే అవకాశం ఉంటుంది. గతంలో వేరే రాష్ట్రంలో కేసు విషయంలో అదే జరిగింది. మరి ఏ ధైర్యంతో, దాంతో సోషల్ మీడియాలో ఇంత భయంకరంగా ఆ ఫోటోలు, వీడియోలు ఎట్లా రిలీజ్ చేస్తారో అర్థం కావట్లేదు. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఆ ఫోటోలను రిలీజ్ చేస్తున్నారు. బాబు, వన్స్ ఈ పోక్సో అట్రాక్ట్ ఇదవుతే అది ఆ కేసు నుంచి బయటపడడం కూడా చాలా కష్టం అవుతుంది. ఏ క్రిమినల్ కేస్ వైడ్ ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026, ఇది బండి సంజయ్ ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటిది. అండర్ సెక్షన్ 74-75 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 11 read with 12 of the Protection of Child from Sexual Offences Act 2012 has been
రిజిస్టర్డ్ ఎట్ దిస్ పోలీస్ స్టేషన్ అగెనెస్ట్ యూ అండ్ అదర్స్. సో నీ మీద ఇంకా కొంతమంది మీద ఈ సెక్షన్స్ కింద ఈ పోక్సో కింద కేసు నమోదైంది. లెటర్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది విక్టిమ్. ఎవరైతే ఆ విక్టిమ్ అమ్మాయి ఉన్నదో అమ్మాయి వర్షన్ తీసుకున్న తరువాత ద సెక్షన్ ఆఫ్ లా వాజ్ ఆల్టర్డ్. ద సెక్షన్ని మార్చినారు. ఆల్టర్డ్ టు సెక్షన్ 5 of 1 రెడ్ విత్ 6 of the Protection of Children from Sexual Offences Act 2012. In the connection with the said case, you are hereby instructed to appear before the undersigned officer along with Bandi Sai Bhagirath, who is involved in this case, by tomorrow 13/5/2026. ఇవాళ అప్ టు 2 PM 2 గంటల లోపుగా మధ్యాహ్నం 2 గంటల్లోగా నువ్వు ఆ ఆఫీసర్ ముందు అటెండ్ కావాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్. సో కేసును ఆల్టర్ చేశారు. ఈ ఆల్టర్ చేసిన కేసు ఏంటనేది మనం డిస్కస్ చేయాలి. ప్లీజ్ నోట్ దట్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ దిస్ నోటీస్ మే రిజల్ట్ ఇన్ లీగల్ యాక్షన్ బీయింగ్ ఇనిషియేటెడ్ అగెన్స్ట్ యూ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఒకవేళ నువ్వు కనుక ఇది ఫెయిల్ అవుతే నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ పేట్ బషీరాబాద్ సైబరాబాద్ నుంచి ఈ నోటీసు బండి సంజయ్ ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ మామకో ఎవరికో అక్కడ ఉన్న వాళ్ళకి ఆ నోటీసు ఇచ్చేసి పోలీసులు వచ్చినారు. ఇప్పుడు ఆయన అటెండ్ కావాలి. ఈ కేసు ఏంది? ఆల్టర్ చేసిన కేసు ఏంది? ఇగో అయితే ఇదేంటంటే బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్లోని సెక్షన్ 74, సెక్షన్ 75, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 కింద గత శుక్రవారం కేసు నమోదైంది. తదనంతర పరిణామాల నేపథ్యంలో బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని కఠినమైన 5 of 1 రెడ్ విత్ 6 అనే సెక్షన్ని చేర్చారు. మరి ఇప్పుడు ఈ సెక్షన్ని ఆల్టర్ చేశారు అని అంటేనే కేసు తీవ్రత చాలా బలంగా ఉందనేది మనకు అర్థమవుతున్నది. మరి ఇప్పుడు ఎటువైపు కేసును ముందుకు తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు చూడాలి. మరి ఇప్పుడు రోజులు గడిచే కొద్దీ బయట నుంచి నిరసనలు వ్యక్తం అయ్యే కొద్దీ లైన్ దారిలోకి వస్తున్నట్టు కనబడుతున్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంది, వీళ్ళు మాకు బెయిల్ కావాలి అని కోర్టులో పిటిషన్ వేసినారు. ఇప్పుడు ఆ బెయిల్ రావాలి అని వేసినటువంటి పిటిషన్లో బండి సంజయ్ వర్గం వాళ్ళు ఇంకొక రకరకాల అంశాలు వాళ్ళు చేర్చారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ పెట్టారు. అది నేను సపరేట్గా ఇంకొక వీడియో చెప్తాను అది కూడా. ఫస్ట్ ఈ సెక్షన్స్ ఏందన్నది చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సోమవారం నుంచి కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సోమవారం సాయంత్రం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. బాధితురాలు తొలుత ఇచ్చిన వాంగ్మూలం సమగ్రంగా లేదని భావించిన ఆమె మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలిక నివాసానికి ఒంటరిగా వెళ్లారు. బాధితురాలితో దాదాపు 2 గంటల పాటు మాట్లాడి భగీరథ్తో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలు, లైంగిక వేధింపులు తదితర విషయాలపైన ఆరా తీశారు. ఘటన తీవ్రత దృష్ట్యా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు. అనంతరం తన కార్యాలయానికి చేరుకొని కేసు దర్యాప్తు అధికారి పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డితో సమావేశమై చర్చించారు. ఆ తర్వాతే కేసులో కొత్త సెక్షన్ను జోడించారు. అనంతరం నోటీసులు సిద్ధం చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతన్ని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. భగీరథ్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా కరీంనగర్ జ్యోతినగర్లోని ఆయన మేనమామ వైద్యుడు సిహెచ్ వంశీకృష్ణ ఇంటికి ఒక ఎస్ఐని పంపించారు. అక్కడ భగీరథ్ లేరు అనే సమాధానం రావడంతో నోటీసు కాపీని వంశీకృష్ణకు అందించారు. ఎవరు లేకపోతే ఏం చేస్తారంటే ఆ ఇంటికి పేస్ట్ చేస్తారు. సో అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఆ 3 రోజుల్లో ఏం జరిగింది, ఫిర్యాదులో బాధితురాలి తల్లి పేర్కొన్న తేదీల్లో ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీయడంపై పోలీసులు దృష్టి పెట్టారు. గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన తన కుమార్తెను భగీరథ్ నానక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లి అక్కడే 2 నుంచి 3 రోజుల పాటు ఉండాలని బలవంత పెట్టినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో మరో 2 స్నేహితులు కూడా అక్కడే ఉన్నారట. మొయినాబాద్లోని ఒక ఫామ్ స్టేలో నవంబర్ 13వ తేదీన ఇలాంటి వేధింపులే ఎదుర్కొన్నట్లు ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నది. ఇది సెకండ్ టైం అట. నవంబర్ 13 ఒకటి, డిసెంబర్ 31న మళ్ళీ రాత్రి మొయినాబాద్లోని మరో ఫామ్ హౌస్లో బ్రీజర్ తాగాలంటూ తన కుమార్తెను భగీరథ్ బలవంత పెట్టినట్లు, రాత్రి సమయంలో ఆమె గదికొచ్చి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో మరో 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఫామ్ హౌస్లో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఆరా తీసేందుకు ఆయా సందర్భాల్లో ఉన్న వారి వాంగ్మూలాలు పోలీసులు నమోదు చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం అట్రాక్ట్, ఆ మిగతా పిల్లల మీద కూడా ఏం అట్రాక్ట్ అయితే ఏందన్నది అది లీగల్గా చూడాలి. అయితే ఈ సెక్షన్ ఏంది ఒకసారి చూద్దాం. పోక్సో సెక్షన్ 5
5(1). Uh, 5(1) read with 6. మనకి తెలుగులో కావాలి కదా, తెలుగులో చెప్పండి. సెక్షన్ 5(1) కొన్నిసార్లు 5(1) అని కూడా రాస్తారట. అంటే పిల్లల పైన తీవ్రమైన పరిస్థితుల్లో జరిగే అగ్రివేటెడ్ పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కిందకి సంబంధించిన సెక్షన్. రెడ్ విత్ సెక్షన్ 6 అంటే ఆ నేరానికి శిక్షను సెక్షన్ 6 ప్రకారం అమలు చేస్తారని అర్థం అట. సెక్షన్ 6 ప్రకారం శిక్ష కనీసం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. ఇంతకుముందు ఏమన్నా మనం లాస్ట్ సెక్షన్స్లో ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు, ఇది ఇమీడియట్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్స్ పెట్టారని ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఈ ఆల్టర్ చేసిన సెక్షన్ ద్వారా కనీసం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అంటే 7 సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్ ఏది ఉన్నా కూడా అది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కిందకి వస్తుంది. సో ఇది కూడా నాన్ బెయిలబుల్. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదు వరకు పెరగొచ్చట. అత్యంత తీవ్రమైన కేసుల్లో మరణదండన కూడా ఉండొచ్చట. అదనంగా జరిమానా కూడా విధించొచ్చట. సరళంగా చెప్పాలంటే పోక్సో సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 అంటే చిన్నారి పైన చాలా తీవ్రమైన లైంగిక నేరంగా పోలీసులు లేదా కోర్టు పరిగణిస్తున్నారు అని అర్థమట. మరి ఇంత సీరియస్ సెక్షన్ పెట్టారు అని అంటే ఏమీ జరగకుండానే పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేయకుండానే సెక్షన్ పెట్టారా అంటే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అల్టిమేట్గా కోర్టులో బండి సంజయ్ కుమార్ ఫ్యామిలీ వేసినటువంటి బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ అక్కడ ఒకటి పెండింగ్లో ఉంది. వాళ్ళు ఏజ్కి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. సో ఆ పాయింట్ కూడా మనం మాట్లాడదాం. పంపినవా నాకు అది, దీనికి పంపించు కదా. సో వాళ్ళు ఒక సిఆర్ఎల్పి నిన్న బెయిల్కి సంబంధించిన దాంట్లో ఒక సిఆర్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. అందులో బ్లర్ చేసినావు కదా. సో 1 second ప్లీజ్. ఇప్పుడు ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా మనం బయట పెట్టలేము. మనం పెట్టినా ఇంకెవరైనా షేర్ చేసినా మన మీద పోక్సో పెట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చాలా చాలా సెన్సిటివ్ కేసు ఇది. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ ఫొటోస్ కానీ మనం బయట పెట్టడానికి వీల్లేదు. ఇది వాళ్ళు వేసినటువంటిది బిట్వీన్ బండి సాయి భగీరథ్ అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఎట్ హైదరాబాద్ సిఆర్ఎల్పి. ఈ పిటిషన్ వాళ్ళు వేయడం జరిగింది కోర్టులో. క్రిమినల్ పిటిషన్ వేయడం జరిగింది అండర్ సెక్షన్ 482 బిఎన్ఎస్ఎస్ సీకింగ్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఇది వేయడం జరిగింది. సో ఈ 684 ఎఫ్ఐఆర్ని కూడా దీనికి అటాచ్ చేశారు. అండ్ ఎఫ్ఐఆర్ నెంబర్ 253 కరీంనగర్లో ఇదేమో పాప తల్లి పెట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఈ 253/2026 ఎఫ్ఐఆర్ ఏమో కరీంనగర్లో వీళ్ళు ఎక్స్టార్షన్కి సంబంధించిన ఒకటి ఫైల్ అయింది కదా, దానికి సంబంధించింది. అండ్ ఛార్జ్ షీట్, ఈ కాపీ ఆఫ్ ఛార్జ్ షీట్ నెంబర్ 304/2021 ఫైల్డ్ అగైన్స్ట్ ద విక్టిమ్ డాటర్ ఆఫ్ ది రెస్పాండెంట్ నెంబర్ 2 డిఫాక్టో కంప్లైనెంట్ అండర్ గో. ఇదేంటంటే ఇది ఆమె డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏమో 2021లో ఆమె మీద ఒక కేసు నమోదైంది. ఆ కేసు నమోదైన క్రమంలో 2021 నాటికి ఆమెకు 15 ఇయర్స్ ఏజ్. సో ఇప్పటికి తీసుకుంటే ఆమె మైనార్టీ తీరిపోయింది అన్న ఒక లైన్ని వీళ్ళు ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆ పిటిషన్లో దీన్ని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశమైన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే తేల్చాలి. వీళ్ళు ఈ ఏజ్ సంబంధించిన ఫ్యాక్టర్లో ఆమె మేజరు అనేది ఒకటి బలంగా చెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు మనం అవుట్రైట్గా ఇది కాదని మనం స్టేట్మెంట్ ఇవ్వలేం. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడతాం. సో ఆ కాపీని కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఆమె ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడట వాళ్ళ ఫాదర్ చలాన్ కట్టి తీసుకెళ్ళిండు అన్నది ఒక ఎలిగేషన్ వీళ్ళు పెడుతున్నారు. సో దాంట్లో ఆమె ఆనాడు మెన్షన్ చేసిన ఏజ్కి ఇప్పుడు 2026కి చూసుకుంటే
వీళ్ళు కంప్లైంట్ ఏ రోజైతే చేస్తున్నారో ఆనాడికి చూసుకున్నా ఆమె మైనర్ అయిపోయింది అని అంటున్నారు. కానీ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూస్తే ఇంకొక లెక్క ఉంది మళ్ళీ. ఇప్పుడు ఆమెకి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూస్తే నేను చూపిస్తాను. సో ఇవన్నీ కాపీస్ ఇందులో అటాచ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ టోటల్ దాంట్లో వీళ్ళు నీ దాంట్లో ఉందా? సో వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని అందులో పెట్టి, ఇప్పుడు నేను చెప్పిన క్రైమ్ పిటిషన్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ జనన ధృవపత్రము అని. ఇందులో ఈ అమ్మాయి పేర్లు ఇవన్నీ మనం తీసేస్తే ఇక్కడ 12/8/2010లో ఈ అమ్మాయి పుట్టిందని ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. రైట్, 12/8/2010. ఇక్కడ ఆదిత్య నర్సింగ్ హోమ్, పోలీస్ స్టేషన్ రోడ్, భైంసాలో ఈ అమ్మాయి జన్మించింది అని ఒకటి ఉన్నది. 2010 నుంచి ఈ ఘటన జరిగినటువంటి రోజు వరకు చూసుకున్నా, ఇది డిసెంబర్ 2031 ఏదో చెప్తున్నారు కదా, ఆనాటికి చూసుకున్న ఈ అమ్మాయి దీని ప్రకారం మైనరే. రెండోది ఇదొకటి జిహెచ్ఎంసీ నుంచి ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. అన్ని బ్లర్రే ఉన్నాయి కదా. సో ఇందులో 2008 అనే 12 ఆగస్ట్ 2008 అన్నది ఈ బర్త్ సర్టిఫికేట్లో ఉంది. 2008 తీసుకున్న ఈ సర్టిఫికేట్ ప్రకారం తీసుకున్న మైనరే అవుతుంది. ఎట్లా? 2008 to 2025 డిసెంబర్కి తీసుకున్న 2026 ఆగస్ట్కి ఆమె మైనార్టీ తీరిపోద్ది ఈ పేపర్ ప్రకారం. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చింది. కానీ ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అక్కడేమో ఆదిత్య అని ఉంది, ఇక్కడేమో ఫెర్నాండెస్ హాస్పిటల్ అని ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్స్ తీస్తే ఇది ఫెర్నాండెస్ హాస్పిటల్ రికార్డ్స్, ఆ రికార్డ్స్ ఈ రికార్డ్స్ తీస్తే ఎంతసేపు? ఆల్ క్లియర్గా ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఇదంతా వెరిఫై చేసిన తర్వాతనే గవర్నమెంట్ ఈ సెక్షన్ ఆల్టర్ చేసిందా? ప్రాథమికంగా ఏ దర్యాప్తు లేనిది అయితే పెట్టరు, మరి ఆల్టర్ చేయరు సెక్షన్స్. చాలా తీవ్రమైన సెక్షన్స్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. సో ఇదొకటి. అయితే ఇందులో ఈ రెండు వాళ్ళు ఈ బండి సంజయ్, బండి భగీరథ వేసిన పిటిషన్లో ఈ రెండు పేర్కొనడంతో పాటు నేను ఇంతకుముందు చెప్పిన డ్రైవింగ్ లైసెన్స్కి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆమె చేసిన ఒక యాక్సిడెంట్ చేసింది, అందులో వాళ్ళ ఫాదర్ వచ్చి చలానా కట్టిపోయిండు అని అంటున్నారు కదా, చలానా కట్టిపోయిండని. ఒక్క నిమిషం. ఇందులో పేజ్ నెంబర్, ఇది ఏమి పేర్లు బయటకు వస్తుందని భయం అవుతుంది. పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30లో వీళ్ళు ఏమడుగుతున్నారంటే, it is specifically submitted that the alleged victim is not a minor and does not fall within the definition of child under section 2 of D of the POCSO Act 2012. On the contrary, my client is being subjected to false allegation at the instance of the said girl and her family members. It is brought to your notice that the said girl was involved in crime number 267 of 2027 registered by Nirmal Town Police Station under the Motor Vehicles Act. So ఒక కేసుకు సంబంధించిన దాంట్లో అమ్మాయి at the time of registration of the said case her name was recorded as so and so ఎందుకంటే నేమ్ మెన్షన్ చేయకూడదు. Her name appears to have been changed. The charge sheet filed on crime number 267 of 2021 clearly reflects her age 15 years in the year of 2021 at the time of that incident. 2021 నాటికి అమ్మాయి వయసు 15 సంవత్సరాలు. A copy of the charge sheet along with ration card number so and so is enclosed here with for your perusal. అంటే ఆ రోజు నుంచి డిసెంబర్ 31, 2025 వరకు క్యాలిక్యులేట్ చేస్తే అమ్మాయి మైనర్ కాదు అన్నది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ మరి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 2008 ఒకటి ఉంది, 2010 ఒకటి ఉంది. ఆ రెండింటి ప్రకారం చూస్తే మైనర్ అవుతుంది. మరి అందుకే వీళ్ళు ఏమంటారు, ఇన్ ద వ్యూ ఆఫ్ ది అబోవ్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ రిక్వెస్టెడ్ దట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ may be directed to conduct a proper and scientific verification of the age of the alleged victim by collecting primary documentary evidence such as birth certificate, school admission register, extract, SSC records, Aadhaar data, and by following the procedure
prescribed under law before proceeding further in the matter. It is therefore prayed that the necessary steps be taken to verify the correct age of the alleged victim in accordance with law and ensure that no prejudice is caused to my client on account of incorrect or manipulated. సో అని వీళ్ళు ఈ క్రైమ్ పిటిషన్ ఎవరైనా అడ్వకేట్ ఆంథోనీ రెడ్డి బీజేపీ వీళ్ళు ఇది ఇక్కడ మేజర్ కాదు అని ఒక దాని నుంచి ఏమైనా తప్పించుకోవడానికి అవకాశం ఉందని వీళ్ళు చూస్తున్నారు. ఏదున్నా సిట్ తేల్చాలి. ఇప్పుడు తేల్చడం ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఇంత వరదాకా ఎందుకు వస్తుందండి? మొత్తం థరవ్ ఎంక్వైరీ ఇమీడియట్గా చేసి 1-2 రోజుల్లోనే మొత్తం ఇది కథ అని చెప్పి కథం చేస్తే అయిపోతుంది కదా. సెక్షన్స్ అయితే ఆల్టర్ చేసిరు, వెరీ క్లియర్. సెక్షన్స్ మాత్రం ఆల్టర్ చేసిరు అంటేనే మరి వీళ్ళు ఎంక్వైరీ లేని ఎట్లా ఆల్టర్ చేస్తారు? చేయరు కదా. ఇప్పుడు ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇంత సీరియస్ అఫెన్స్ కింద సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 కింద కేసు పెట్టారు అని అంటేనే, పోక్సో కింద కేసు పెట్టారు అని అంటేనే అన్ని చెక్ చేసుకున్న తర్వాత కేసు ఆల్టర్ చేస్తారు కదా. బిఫోర్ ఆధార్ కార్డు ప్రకారం పెట్టిరు అనుకుందాం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం పెట్టిరు అనుకుందాం, కానీ కేసు సెక్షన్ ఆల్టర్ చేసిరంటేనే, చేంజ్ చేసిరంటేనే థరవ్ ఎంక్వైరీ చేసిన తర్వాతే చేస్తారు కదా. మరి ఇక్కడ ఇంకా తప్పించుకోవడానికి ఏం అవకాశం ఉంది? సో ఇట్లా ఇగో ఇది మేజర్గా ఉన్నది చూడండి. అన్ని పేపర్స్లో దీన్ని మేజర్గా రాసినారు. ఇందులో లేదు. ఒక్కసారి మన అడ్వకేట్తో మాట్లాడదాం. శరత్ కుమార్ గారు అడ్వకేట్. సో ఆయన ఏం చెప్తారో దీనిపైన చూద్దాం. హలో సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రఘు. సార్, ఇది ఇప్పుడు నిన్న ఈ సెక్షన్ ఆల్టర్ చేస్తూ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ సంబంధించినది ఇది మార్చినారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చారు. సార్, ఆ నోటీస్ కాపీ మీరు చూస్తే అసలు ఆ సెక్షన్స్ సివియారిటీ ఏంటి, అసలు అది సెక్షన్ ఆల్టర్ చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సెక్షన్ 6 అనేది ఒకటి పెట్టినారు పోస్కోలో. అదొక్కటి 20 years ఆఫ్ పనిష్మెంట్ ని అగ్రవేట్ చేస్తుంట. పనిష్మెంట్ ఫర్ అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ అంటే తర్వాత వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా బండి సంజయ్ కొడుకు ఇంకా కొంతమంది గ్రూప్ కలిసి ఒక పథకం ప్రకారంగా బై కాన్స్పిరసీగా వాళ్ళు అమ్మాయిలను ట్రాప్ చేయడము, తర్వాత అందరూ కలిసి ఎంజాయ్ చేసినారు అనేటువంటి ఆరోపణ బాగా ప్రస్ఫుటంగా ప్రచారంగా వచ్చిన దరిమిలా ఈ సెక్షన్ 6 and 7 యాడ్ చేసినారు. అట్లా మనకి ఆ నోటీస్ లో తెలియజెప్తుంది. తర్వాత రెండోది ఏంటంటే మిగతా ఆఫెన్సెస్ వచ్చేసేసి 74 and 75. 74 వచ్చేసేసి 1 year, 75 వచ్చేసేసి 3 years. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ 74, 75 పాతది అంటే అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఈ ప్రొవిజన్స్ యాడ్ చేసినారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇందులో చాలా క్రిమినల్ స్ట్రాటజీ ఒకటి ఉంది. అంటే ఏంది, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఏం చేసినాడు, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాడు. అందులో ఇంటరిమ్ బెయిల్ అడిగినాడు. అవును. ఆ బెయిల్ ఒకవేళ డిస్మిస్ అంటే బెయిల్ కన్సిడర్ చెయ్యొద్దు అని అన్నప్పుడు ఈ రకమైనటువంటి వ్యవస్థ అవసరం. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది, నీకు థ్రెట్ ఆఫ్ అరెస్ట్ ఎక్కడ ఉంది, నీకు నోటీస్ ఇచ్చినారు కదా, యూ గో అండ్ అపియర్ బిఫోర్ ది అథారిటీ అని అనడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు కొంత ఆరోపణలు ప్రత్యారోపణలు రకరకాలుగా రాజకీయంగా చేయడం అది ఇది అని ఉంది. దీనికి ఇంకొక అంటే దీనికి ఒక వేరే యాంగిల్ ఉంది. దీనికి పొలిటికల్ గా ఇవాళ బీఆర్ఎస్ ఎందుకు ఇంత బాగా దీన్ని ఫోకస్ చేస్తుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే రాష్ట్రం లోపల కొంత పొలిటికల్ వైడ్ క్రియేట్ చేయాలి. ఇంకా మేము తప్ప ఎవరు లేడు, మేమే ప్రజల ఇంట్రెస్ట్ ని కాపాడతాం, మేమే మహిళలను కాపాడతాం. అదేలేండి, ఎవరి ఇంట్రెస్ట్ తో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏంది, బండి సంజయ్ ఒక్కడే పవర్ఫుల్ లీడర్ అమాంగ్ ది బీసీస్. ఆయన దెబ్బ కొడితే ఇక బీజేపీకి ప్రాస్పెక్ట్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఇట్లాంటి అఫెన్సెస్ ఇవాళ కాదు రఘు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.
ఇట్లాంటి అఫెన్సెస్, మహిళల అబ్యూజ్, మహిళలను వాడుకోవడము, రకరకాలుగా చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ దీనికి పొలిటికల్ యాంగిల్ ఎందుకు తీసుకొచ్చినారంటే బికాస్ దట్ బాయ్ హ్యాపెన్స్ టు బి ది సన్ ఆఫ్ సంజయ్. తర్వాత అమ్మాయి కూడా అదే కులం. సపోజ్ ఆ అమ్మాయి కనుక దళిత అయి ఉంటే ఇంకొక రకంగా ప్రొజెక్ట్ చేస్తుండే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఒక పథకం ప్రకారంగా ఓన్లీ ప్రవీణ్ ని ముందు పెట్టినారు, వేరే వాళ్ళని పెట్టలేదు రాజకీయంగా. తర్వాత ఇందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రైట్, ఇప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, ఆ అబ్బాయి హీ హాస్ టు అపియర్. ఇప్పుడు హైకోర్టులో ఏం చెప్తారు రేపు హియరింగ్ రోజున, నౌ దట్ యు హావ్ బీన్ ఇష్యూడ్ నోటీస్, యు గో అండ్ అపియర్ అని. అరెస్ట్ చేస్తారా చేయరా అంటే అక్కడ అంటే అతను చెప్పే విషయాల తీవ్రతను బట్టి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయకుండా మాత్రం హైకోర్టు ఆర్డర్లు పాస్ చేయడానికి వీళ్ళు 482 లో. అంటే ఇప్పుడు కేసు ఏమన్నా ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? కష్టం. బెయిల్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. ఇస్తే ఒక పోలీసులు కనుక ఇఫ్ దే డిసైడ్ నాట్ టు అరెస్ట్ అంటే అప్పుడు మనం ఏం చేయలేము. అరెస్ట్ చేయమని మనం ఒక పిటిషన్ వేయలేము, అరెస్ట్ చేయొద్దని ఒక పిటిషన్ వేయలేము. కానీ పోలీసులే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర పోలీసు యంత్రాంగమే ఎస్ తీవ్రత బాగుంది కాబట్టి ఇతను అరెస్ట్ చేస్తున్నాము అని అంటే అతనికి బెయిల్ ఇప్పట్లో రాదబ్బా. ఓకే, అంటే ఇప్పుడు ఒక లైన్ ఉంది సార్, ఇప్పుడు వాళ్ళు వేసిన క్రైమ్ పిటిషన్ లో 30th పేజీలో ఒక లైన్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఏజ్ విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో 2 వేరు ఉన్నాయి. సరే, 2 డేట్ ఆఫ్ బర్త్లు చూసినా మైనర్ కిందనే కనబడుతున్నది. ఎప్పుడో ఒకసారి ఈ అమ్మాయి డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ అయింది, ఒక క్రైమ్ నెంబర్ ఉంది, దాని మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఆ ఎఫ్ఐఆర్లో 2021 నాటికి ఆమెకు 15 years కంప్లీట్ అయింది. సో ఇష్యూ జరిగిన నాటికి అంటే వారు ఆరోపిస్తున్న డేట్ నాటికి చూసుకుంటే మైనారిటీ అయిపోతుంది అని ఒక లైన్ తీసుకొచ్చి పెట్టిరాన్లో. సో ఇదేమైనా కోర్టు కన్సిడర్ ఏమి కన్సిడర్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కి, ఆమె ఏజ్ కన్ఫర్మేషన్ కి సైంటిఫిక్ టెస్ట్లు ఉన్నాయి. సైంటిఫిక్ గా ఆమె ఏజ్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేసేసి ఆమె ఏజ్ ఎంతో కనుక్కుంటారు. ఇవన్నీ ఒట్టి ఆరోపణలు. ఈ దశ లోపల ప్రతి అక్యూజ్డ్, ఏ నేరంలో పార్టిసిపేట్ అయిన అక్యూజ్డ్ కూడా నేరం నుంచి తప్పించుకొని పోలీసుల కళ్ళబడకుండా చూడడానికని ప్రయత్నం చేస్తారు. ఇది ఒక్క భగీరథకే అంకితం కాదు. ఎవడైనా ఏ నేరస్తులైనా కానీ, విదేశాలకు పారిపోయిన నేరస్తులు చూడట్లేదా మనం? ఇవన్నీ చాలా సహజ సామాన్యంగా జరిగేటువంటి అఫెన్సెస్. దీనికి ఏంటంటే పొలిటికల్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి పొలిటికల్ మైలేజ్ కోసమే జరుగుతున్నటువంటి ఆర్భాటం తప్ప ఇది రొటీన్ గా ఇట్లాంటి అఫెన్సెస్ ఎన్నో జరుగుతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే యాక్చువల్లీ నిన్నటి వరకు ఒక డౌట్ ఏముండేది అంటే పోలీసు వాళ్ళు ఎందుకు నోటీస్ ఇచ్చారు అని. అంటే వాళ్ళు మొదటే 75, 74 పెట్టారు, పోస్కోలో 11 and 12 పెట్టారు. అంటే ఈ 6 and 7 అనేది 5 and 6 అనేది తర్వాత యాడ్ చేశారు. 5 and 6 యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్ హస్ బికమ్ కంపల్సరీ ఫర్ ద పోలీస్ టు అరెస్ట్ హిమ్. సో అట్లా ఆ రకంగా తీసుకొని వచ్చినారు అనమాట. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇట్లాంటి అన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు మనం మహిళలు అది ఇది అని మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఈ అత్యాచారాలు అనేది బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి అనమాట. అయితే నేరం యొక్క తీవ్రతను తగ్గించడానికి వీల్లేదు. తప్పకుండా అతను నేరస్తుడు అయితే అతను తప్పిదం చేస్తుంటే అతనికి అరెస్ట్ చేయాల్సిందే, అతను ట్రయల్ ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ ఒక పక్క. కానీ ఇప్పుడు ఏదైతే ఈ ప్రచారం అనేది ఒకటి చూసినారు లేదా, ప్రతిరోజు గంటకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుడు, అట్టాడు ఇట్లా, ఇదంతా పొలిటికల్ యాంగిల్ తప్ప ఇతరత్ర. ఇంకొకటి సార్, ఇప్పుడు ఆ అమ్మాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో ఓపెన్ గా రివీల్ చేస్తున్నారు. ఈ లైన్ ఇదంతా తప్పు. మైనారిటీ ఉన్న అమ్మాయిని సెక్సువల్ అఫెన్సెస్ లో విక్టిమ్ ని వాళ్ళ ఫోటోలు గానీ పేర్లు గానీ ఏవి ప్రచురించకూడదు. అది పోస్కో యాక్ట్ లోనే ఉంది. కాబట్టి అట్లా చేసిన వాళ్ళు ఎవరికైనా గానీ పోలీసులు నోటీస్ ఇచ్చి శిక్ష వేయొచ్చు. ఆ రకంగా అది చాలా తప్పు, బాధ్యతారహితమైన ప్రవర్తన. సో పొలిటికల్ లైన్ తీసుకుంటే ఇప్పుడు బండి సంజయ్ లైన్ మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఆయన పర్ఫెక్ట్ లైన్ లోనే వెళ్తున్నట్టు మీకు అనిపిస్తున్నదా? అంటే ఆయన ఒక లైన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు తీసుకురావాలి చెప్పండి. బండి సంజయ్ ని ఈ వివాదాల్లోకి ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ అబ్బాయి చేసిన పొరపాటు, రైట్ ఆర్ రాంగ్, హీ విల్ ఫేస్ ది ప్రాసిక్యూషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తండ్రి అన్నప్పుడు ఏ తండ్రి అయినా కొడుకును కాపాడని ట్రై చేయరా? వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు ఈ నేరాన్ని బహిర్గతం చేయడానికి కృషి చేయలేదా? ఇది చాలా రొటీన్ గా జరిగే హ్యూమన్ కాంటాక్ట్. ఒట్టిగా ఏంటంటే రాజకీయ కారణాలు నేచురల్లీ తన కొడుకు ఇప్పుడు ఆయన నిన్న ఒక ర్యాలీలో మాట్లాడుతూ నా కొడుకు చెప్పాడు, మేము ఇద్దరం కలిసే ఉండేవాళ్ళము, తర్వాత మేము విడిపోయినాము, అది
అది ఇది అని చెప్పినాడు, నా కొడుకు ఈజ్ నాట్ ఏ హ్యాబిచువల్ అఫెండర్ అది ఇది అని. తర్వాత రెండోది ఏంటంటే ఈ పోస్కో అఫెన్సెస్ లో ఎక్కడ కూడా వాళ్ళ ఏజ్ డిటర్మినేషన్ జరిగి ఇంటెన్సిటీ చూసిన తర్వాత కేసులు అనేది డిసైడ్ అవుతుంది. తర్వాత ఎడోలసెంట్ లవ్ అఫేర్స్ అంటారు, సుప్రీం కోర్టే చెప్పింది ఏమని, తెలిసి తెలియని వయసులో కూడా ప్రేమ అది ఇదన్న మోజులో ఈ సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ వల్ల కొంతమంది యువత తప్పుదోలో పడుతున్నారు. ఇద్దరు ఐచ్ఛికంగా ఒకవేళ సెక్సువల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ అవుతే దాన్ని రేప్ అనే పరిస్థితికి తీసుకురావద్దు. వాళ్ళ మధ్య కొంతకాలం రిలేషన్షిప్ ఉండి ఆ తర్వాత తెగిపోతే దాన్ని రేప్ అని అనద్దు అంటే రకరకాల సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. వాళ్ళు అవన్నీ గ్రహించి ఆ 482 పిటిషన్ వేసినారు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ యాక్టెడ్ ఇన్ టైం. రేపు ఒకవేళ కోర్టు నుంచి కనుక నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఆర్డర్ వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రెండు ప్రొవిజన్స్ ని యాడ్ చేసేసి ఈ నోటీస్ ఇచ్చినారు అనమాట. సో రేపు బండి సంజయ్ కి ఫైల్ చేసినటువంటి క్రిమినల్ పిటిషన్ అంటే వాళ్ళ అబ్బాయి ఫైల్ చేసిన పిటిషన్ ఇట్ విల్ బి డిస్మిస్డ్ at the admission stage. Now that a notice has been issued, you go and appear before him, participate in the investigation, whatever is there. Okay, if you are arrested, you have a recourse to taking bail under the act అని చెప్పి చెప్తారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. అసలు అంతా ఒక రకంగా దీన్ని కావాలని అంటే కొంతమందిని రెచ్చగొట్టి నేను చూసిన సోషల్ మీడియాలో చాలా మంది కొంతమంది జర్నలిస్టులకి డబ్బులు ఇచ్చి ఇదే పని చేస్తారంటుంది. నాకు కూడా ఫోన్ చేసినారు, ఫోన్ చేసేసి దీని మీద మీరు మాట్లాడాలి, అట చేయాలి ఇట చేయాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? మహిళల మీద అత్యాచారాలను అందరం ముక్త కంఠంతో ఖండిస్తాం, కానీ ఆ జరిగిన అత్యాచారాల వ్యవహారాలని రాజకీయాలతో ముడిపెట్టాలి, వ్యక్తులతో ముడిపెట్టాలి, వ్యక్తుల రాజకీయ జీవితాలను నాశనం చేయాలంటే somehow I don't like it. That's why I did not comment. Right sir, thank you. Right. So ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఒక చిన్న క్లారిటీ. సో ఈ సెక్షన్ అయితే చాలా తీవ్రమైన కేసు, 20 years ఆ పైన శిక్ష పడేటువంటి కేసు, జీవిత ఖైదు వరకు పడేటువంటి సెక్షన్లతోని ఆల్టర్ చేయడం జరిగింది. కాబట్టి అరెస్ట్ చేయడానికే ముందుకెళ్తున్నట్టు కనబడుతున్నది. సో వాళ్ళు ఇంకొక వర్షన్ని వాళ్ళు వినిపిస్తున్నారు. ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. ఎవరో పెట్టిరు చూయించు ఆ మొత్తం ఆ పేర్లు గీర్లు అన్నీ చూపించి దమ్ము లేదా అని అంటే, చూయిస్తే నా మీద కూడా కేసు అవుతుంది, నువ్వు చూయిస్తే నీ మీద కూడా కేసు అవుతుంది. అది చట్టంలో అట్లున్నది కదా, చాలా చాలా తీవ్రమైన నేరం కింద అది. పోక్సో అనేది చాలా తీవ్రమైన సెక్షన్ అది.